తేదీ అక్టోబర్ 7, వారం మంగళవారం, తిథి పౌర్ణమి ఉదయం 9:15 వరకు, తర్వాత కృష్ణపాడ్యమి మరుసటి రోజు 5:53 వరకు. నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 1:27 వరకు, వర్జం మధ్యాహ్నం 2:44 నుండి 4:10 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:09 వరకు, తిరిగి రాత్రి 10:42 నుండి 11:31 వరకు. శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:15 వరకు. రాశి ఫలాలు. మేష రాశి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. పిల్లల ఆరోగ్యం పట్ల, చదువు పట్ల జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. వృషభ రాశి. ముఖ్యమైన వ్యవహారాలు విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అలాగే ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మిథున రాశి. మీ నడవడిక సూటిగా ఉంటుంది. మీపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న వారిని గుర్తించి వారిని దూరంగా ఉంచుతారు. ఏది ఎంత దూరంగా ఉంచుదాం అనుకున్నా సరే ఏదో విధంగా ఇబ్బందికరంగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కర్కాటక రాశి. ఆర్థిక పరమైన పత్రాల పట్ల జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే కొనేటప్పుడు అమ్మేటప్పుడు అన్ని చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఉద్యోగరీత్యా ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ ఉండదు. సింహరాశి. జీవితంలో ఏదో సాధించామన్న సంతృప్తి కలుగుతుంది. అయితే కుటుంబ పరంగా మటుకి ఏమీ సాధించలేదు, ఇంకా సాధించాలి అన్న భావన ఏర్పడుతుంది. కుటుంబంలో సఖ్యత అనేది ఏర్పడదు. కన్యా రాశి. మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు మార్పులు కోరుకుంటారు. నిష్కారమైన తగాదాలకు అపనందలకు తప్పకపోవచ్చు. జీవిత భాగస్వామితోటి వాగ్వాదాలు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. తులారాశి. రుణాలు తీర్చివేస్తారు. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో స్వల్ప ధనలాభం. అయితే ఏదో మనోవేదన ఎప్పుడు వెంటాడుతుంది. అప్పులు తీర్చివేశాం అయినా ఇంకా అప్పులు ఉన్నాయి, ఎలాగైనా ఒక బాధ ఏర్పడుతుంది. వృశ్చిక రాశి. అధిక శ్రమ పంచుకోవడానికి నమ్మకస్తులైన వారికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. ధనుసు రాశి. అనుకున్న విధంగా నిర్ణయాలను అమలు చేయగలుగుతారు. ఎదుటివారు చెప్పేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీరు అనుకున్నది నెరవేరుతుంది. మకర రాశి. సున్నిత వ్యవహారాల్లో ఓర్పు చూపడం వలన లాభపడతారు. ఉద్యోగంలో బదిలీ ఉండే అవకాశం గోచరిస్తోంది. అలాగే తక్కువ పెట్టుబడితో లాభాలు పొందాలని ఏదైతే మీ యోచన ఉందో అది నెరవేరదు. కుంభరాశి. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులు కాస్త ఇబ్బంది పెడతాయి. ఏ పని చేసినా నిదానంగా సాగుతుంది. ఏలినాటి శని నడుస్తుంది వీరికి. శనికి తైలాభిషేకం చేయించడం, అదే విధంగా రుద్రాభిషేకం చేయించుకోవడం చెప్పదగినది. మేన్ రాశి. భూమి కొనుగోలు మొదలైన విషయాలు నెమ్మదిగా సానుకూల పడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన విద్యా విషయాలు కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతాయి. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పవచ్చు.